మత్స్యశాఖలో అమలు చేసిన పథకాలను మళ్లీ ప్రవేశపెట్టనున్నట్లు ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే భృతి అంశంపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. విజయవాడలోని కమిషనర్ కార్యాలయంలో మత్స్యశాఖపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 హార్బర్లకు టెండర్లు పిలిచి సొంతవారికే కట్టబెట్టారని తెలిపారు. పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం 40% నిధులు కూడా చెల్లించినా పనులు మాత్రం ప్రారంభం కాలేదన్నారు. కేరళలో 27 కిలోమీటర్లకు ఒక హార్బర్, గుజరాత్లో 87 కిలోమీటర్లకు ఒక హార్బర్ ఉంటే ఏపీలో మాత్రం 258 కిలోమీటర్లకు ఒక హార్బర్ ఉందన్నారు. ఈ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహిస్తుంటే బాధాకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. రెండోసారి 4 హార్బర్లను వైసీపీ ఎమ్మెల్యే కుటుంబీకులకు ఇచ్చారని మండిపడ్డారు. మత్స్యకారులకు వేట నిషేధిత సమయంలో ఇచ్చే భృతిని గత ప్రభుత్వంలో టీడీపీ సానుభూతి పరులకు ఇవ్వలేదన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి ఎవరికైతే భృతి అందలేదో వారికి ఇవ్వడంతో పాటు అనర్హులను గుర్తించి వారిని తొలగిస్తామన్నారు మంత్రి. మత్స్యకార భృతిపై అధికారులు సర్వే చేసి 20 రోజుల్లో నివేదిక ఇవ్వాలన్నారు. అలాగే మత్స్యకారులకు డీజిల్పై సబ్సిడీ 10 కోట్ల బకాయి ఉన్నాయని వాటిని చెల్లించాలని అధికారులను ఆదేశించామన్నారు. 2014, 2019 వరకు మత్స్యశాఖలో అమలు చేసిన పథకాలు మళ్లీ అమలు చేస్తామని పేర్కొన్నారు. మత్స్యశాఖలో నెలకొన్న పరిణామాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామన్నారు.